ఫ్రెండ్స్, డార్జిలింగ్లో టిబెటియన్ హెల్త్ సెంటర్ అనేది చాలా బాగుంది. ఇక్కడ అంతా వర్క్షాపు, ఫొటోస్, అంటే టిబెటియన్ సంబంధించిన వస్తువులు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ సూపర్గా అట్రాక్టింగ్గా ఎక్సలెంట్గా ఉంది ప్రతి ఒక్కటి. దీని గురించి చాలా తెలుసుకుందాము, ఇక్కడ వాళ్ళతో అడిగి మాట్లాడి. ఇక ఎందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడ ఎలా ఉంది, ఏం కథ అనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడదాం. కొద్దిమంది ఎవరన్నా ఏమన్నా చెప్తారేమో, దీని గురించి ఇన్ఫర్మేషన్ इस्तारेमो. ఎందుకు ఆలస్యం, ఓకేనా? ఎవరన్నా అడిగి తెలుసు. कार्पेट फैक्ट्री, दावा फैक्ट्री इधर से। अभी हमारा शॉप इधर है, ऐसा घूम कर सब वर्कशॉप फैक्ट्री देखने का, ये देखने चाहिए कार्पेट का फैक्ट्री। ఓకే, నేను డార్జిలింగ్ వెళ్ళినప్పుడు టిబెటియన్ రెఫ్యూజ్ వర్క్షాప్ ఇది. ఇక్కడ వాళ్ళ పాతకాలంలో వర్క్షాప్ సంబంధించిన ఫోటో ఎగ్జిబిషను, అలాగే ఆ వర్క్షాప్ ఏరియా మొత్తం మీకు చూపించాను. నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ కోసమే చిన్న వీడియో. ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే అక్కడ ఏమి అనేది కనుక్కుందాము. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా మీకోసమే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఫోటో ఎగ్జిబిషను ప్రతి ఒక్కటి చూడండి, ఇక్కడ ఏమి అనేది కూడా తెలుసుకుందాము. మీరు కూడా డార్జిలింగ్కు వెళ్తే కంపల్సరీ ఈ ప్లేస్కు వెళ్ళండి. ఎందుకంటే చాలా మంచి మంచి ప్లేసెస్, మంచి మంచి టిబెటియన్ సంబంధించిన వర్క్షాప్ దగ్గర కూడా వచ్చాను. ఇది ఏం బ్రో, ఇక్కడ ఈ వర్క్షాప్ అంటే ఏమి, ఇక్కడ టిబెటియన్ రెఫ్యూజ్ అంటే ఏమి? సో టిబెటియన్ రిఫ్యూజ్ అంటే ఏంటంటే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్ క్రాఫ్ట్ థింగ్స్ ఉంటాయి, అంటే క్లాతింగ్ కానీ జ్యువెలరీస్ అవన్నీ ఉంటాయి అనమాట. బేసిక్గా ఇక్కడ ఇంతకు ముందు ఓల్డ్ మాంగ్స్ ఉండేవాళ్ళు, అండ్ ఇక్కడ మనకేంటంటే ఆర్ఫన్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ ఓన్గా పండించిన పత్తి కానీ, వాళ్ళు ఓన్గాను ఆ ఊల్ని తీయటము, అదంతా వాళ్ళ ఓన్లీ మెయిన్ వచ్చేసి హ్యాండ్ క్రాఫ్ట్ క్లాతింగ్ కానీ ఈ జ్యువెలరీస్ ఉంటారు, అది మెయిన్ ఫేమస్. సో అదంతా ఇక్కడ జరుగుతుంటుంది అనమాట. సో ఈ ప్లేస్లో జరుగుతుంది. సో ఇది చాలా రోజుల ఓల్డెన్ డేస్ నుంచి ఉంది. సో ఇది వచ్చేసి షోరూము, అండ్ ఇక్కడ వచ్చేసి మన సో టోటల్గా ఇదేంటంటే ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది అన్నమాట. అండ్ ఫోటో ఎగ్జిబిషన్, ఇక్కడ లోపలికి వెళ్ళి మనం ఫొటోస్ తీసుకోవచ్చు. వాళ్ళు ఇంతకుముందు ఎట్లా చేసినారు ఏంటనేది కూడా ఎవ్రీథింగ్ ఫోటోగ్రఫీ ఉంటుంది. సో వెళ్ళి ఒకసారి విజిట్ చేయొచ్చు. మొత్తం ఇక్కడ ఈ వర్క్షాప్లో సంబంధించిన చూడండి, షాప్ మొత్తం అంతా ఇక్కడ అమ్మడానికి కూడా కొన్ని వస్తువులు ఉన్నాయి, అవన్నీ మీకు చూపిస్తాను. మీరు కూడా డార్జిలింగ్ వెళ్ళినప్పుడు ఈ ఏరియాని కూడా సందర్శించండి. చూడవలసిన ప్రదేశాల్లో ఇలాంటి వర్క్షాపులు కూడా చాలా మంచి మంచి ఉన్నాయి. బయట ప్రదేశం అంతా చూపిస్తాను. టిబెటియన్ రెఫ్యూజ్ సెల్ఫ్ సెంటర్ వర్క్షాప్ ఇది, డార్జిలింగ్ అని ఉంది. ఇక్కడ చాలా సూపర్గా ఉంది ఈ లొకేషను, అట్మాస్ఫియర్ సూపర్గా ఉంది. ఒకసారి మొత్తం అంతా చూసేసేయండి ఫ్రెండ్స్.